పిల్లలు ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి? నేను అడిగినా నిన్ను సే హాయ్. హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. నిజంగా చాలా టచ్ అయ్యాను. ఇంతమంది పిల్లల కోసం చూస్తున్నారా? ఇంతమందికి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా? ఇవన్నీ విన్నాక నాకు చాలా అంటే చాలా బాధ అయింది. అంటే లైక్ వాళ్ళ ప్లేస్ నుంచి నేను వచ్చాను, అవన్నీ నేను ఫేస్ చేశాను. నాకు మీ అందరి బాధ అర్థమవుతుంది, మీ అందరి బాధని నేను అర్థం చేసుకోగలను. నేను విన్నాను, నేను ఉన్నాను. మీ అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. నిజంగా ఇంత రెస్పాండ్ అవుతారని అనుకోలేదు, కానీ నిజంగా చెప్తున్నా, మీ అందరికీ ఏమేమి డౌట్స్ ఉన్నా ఏమేమి ఉన్నా నాకు తెలిసిన మట్టికి, నాకున్న నాలెడ్జ్కి, నాకైన ట్రీట్మెంట్స్ని బట్టి నేను మీ అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. సో నేను ఇన్ఫర్టిలిటీ సిరీస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. మీరు ఫస్ట్ వీడియో కనుక చూడనట్టయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నాకు వచ్చిన కమెంట్స్లో కొంతమంది ఇంకా ప్రాసెస్ గురించి కానీ ట్రీట్మెంట్ గురించి కానీ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. అండ్ ఎస్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సో లెట్స్ గో. పేరు అఖిల, మదర్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ బేబీ ఐశ్వర్య. సో నాకేంటంటే మ్యారేజ్ అయి 10 years అవుతుంది. అంటే 2014లో 2014 ఆగస్ట్లో నాకు మ్యారేజ్ అయింది. అండ్ 2015 మార్చ్లో నేను ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యాను. అది న్యాచురల్గానే అయ్యింది. ఓకే, బాగుంది, నేను బాగున్నాను, బేబీ కూడా లోపల బాగుంది. అంటే ఫస్ట్ స్కాన్ అయింది నాకు ఎప్పుడు అంటే 5 weeks 4th day నాకు స్కానింగ్ అయింది. అప్పటికి ఇంకా హార్ట్ బీట్ ఏం రాలేదు. సో నార్మల్గా బాగుంది బేబీ, ఇప్పటికైతే బాగుంది. ఒక 1 week తర్వాత వస్తే మనం హార్ట్ బీట్ చెక్ చేద్దామని అన్నారు. సరే అని నేను నార్మల్గా ఇక ఇంటికి వెళ్ళిపోయాను. సో మమ్మీ వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీ, మేము హ్యాపీ, అత్తమ్మ వాళ్ళు హ్యాపీ, అందరూ హ్యాపీ. కానీ ఎంతమంది హ్యాపీ అవుతుంటే నిజంగా దేవుడు అప్పుడప్పుడు చూద్దాం ఒకసారి వీళ్ళకి కష్టం ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామని అనుకుంటాడో ఏమో. కానీ అట్లా మార్చ్లో కన్సీవ్ అవుతే ఏప్రిల్లోనే యాజ్ యూజువల్ నేను ఇంట్లో నా వర్క్ నేను చేసుకుంటున్నాను. అంటే హెల్తీగా ఉన్నాను కదా, హెల్తీగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది అవుతాం. సో అట్లా నా వర్క్ నేను చేసుకుంటున్నాను నార్మల్గా. ఎందుకో తెలీదు, ఐ ఫెల్ సంథింగ్ ఈజ్ రాంగ్, లోపల ఏదో నాకు తేడా అవుతుంది అనేది నాకు తెలిసింది. సో ఏంటా అని చూస్తే ఒక 1 hourలో నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అర్థం కాలేదు, కానీ సడన్గా అదేంటి ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా, మళ్ళీ పీరియడ్ ఎందుకు వస్తుంది అని ఆలోచించాను. ఇంకా నాకు అర్థం కాలేదు. అక్కడ నేను చేసిన తప్పేంటంటే నేను ఉన్న ప్లేస్ నుండి నేను రెగ్యులర్గా చూయించుకునే హాస్పిటల్ ఏదైతే ఉందో ఒక 20 km ఉంటుంది. నాకు బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే నేను ఇమ్మీడియట్గా పక్కన ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నార్మల్గా బేబీ ఇది మొత్తం పొజిషన్ అంతా చెక్ చేసి ఇన్ కేస్ బేబీ మొత్తం బాగుంటే సంథింగ్ ఏదో బ్లీడింగ్ ఏదో తక్కువ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తారంట. అది నాకు తెలీదు. నార్మల్గా నేను మా హస్బెండ్కి చెప్పాను, తను తొందరగా నన్ను రెగ్యులర్ హాస్పిటల్ కదా అని అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. అది 20 km ఉంటుంది. అక్కడికి ట్రావెల్ చేసే లోపే చాలా హెవీగా బ్లీడింగ్ అయిపోయింది. సో తొందరగా నేను కార్ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. సో వెళ్ళగానే మొత్తం అయిపోయింది. మొత్తం అంటే ఇంకా మొత్తం అయిపోయింది. దట్ వాజ్ ద వెరీ మూమెంట్ ఐ ఫెల్ట్ I lost my heart. Say hi. సో పాప లేచింది, మళ్ళీ పడుకుంది. సో అది నా ఫస్ట్ మిస్క్యారేజ్. న్యాచురల్గా అయ్యింది, న్యాచురల్గా పోయింది అంతే. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ 1 year తర్వాత అంటే 2015 నుంచి 2016లో యాజ్ యూజువల్, అప్పుడు కూడా నో ట్రీట్మెంట్, నో నథింగ్. 2016 ఏప్రిల్లో కన్సీవ్ అయ్యాను. 15లోనేమో మార్చ్లో అయ్యి ఏప్రిల్లో పోయింది. 2016లోనేమో ఏప్రిల్లో కన్సీవ్ అయ్యాను. ఏప్రిల్లో కన్సీవ్ అవుతే మేలో యాజ్ యూజువల్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే నార్మల్గా ఇట్లా పీరియడ్ డిలే అయింది అంటే, సో ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది కదా, దాంతో నార్మల్గా టెస్ట్ చేశారు. 2 lines వచ్చాయి. సో పాజిటివ్. మళ్ళీ ఫుల్గా హ్యాపీ. ఓన్లీ ఒక 1 year తర్వాత నన్ను మంచిగా మళ్ళీ నార్మల్గానే కన్సీవ్ అయిపోయాను అని చాలా హ్యాపీగా ఉండే. తర్వాత ఏమైందంటే ఇంకా న్యాచురల్గా కన్సీవ్ అయ్యాక
కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, అంటే నేను అందరిని అనట్లేదు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే నెక్స్ట్ మంత్, ఇప్పుడు నాకు మార్చ్లో పీరియడ్ వచ్చింది, ఏప్రిల్లో రాలేదని నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మేలో స్కాన్ రాస్తారు, మేలో. సో అప్పటికి నాకు 3rd month అయిపోతుంది అనమాట. సేమ్ నాకు అలాగే అయ్యింది. నెక్స్ట్ మంత్ రాశారు. నెక్స్ట్ మంత్ రాస్తే నేను స్కానింగ్ కోసం ఇంకా నార్మల్గానే కన్సీవ్ అయింది కదా, దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంటుందిలే, ఇంకా లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలి అని అనుకున్నాను. సో నార్మల్గానే మంచిగా తిన్నాను, ఫుడ్ తీసుకున్నాను, టాబ్లెట్స్ అన్నీ యూజ్ చేశాను, అంత బాగానే అయింది. నెక్స్ట్ మంత్ స్కానింగ్కి వెళ్తే అప్పటికి నాకు 9th week 5th day అప్పటికి నాకు స్కాన్ చేశారు. నార్మల్గా అది బ్లాడర్ ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నారు. మంచిగా వాటర్ తీసుకున్నాను, వెళ్ళాను, స్కాన్ అయింది, వెళ్ళాను, పడుకున్నాను. స్కాన్ చేస్తా అని స్టార్ట్ చేశాక సో అక్కడ ఎట్లా అంటే, నేను వెళ్ళిన డయాగ్నోస్టిక్లో ఎలాగంటే, ఇక్కడ వాళ్ళకి ఎవరైతే స్కాన్ చేస్తున్నారో ఆ పర్సన్కి చూసేలాగా వాళ్ళకు ఒక స్క్రీన్ ఉంటుంది, నేను చూసేలాగా నాకు ముందు ఒక స్క్రీన్ ఉంది పైన. సో తను ఇట్లా నార్మల్గా పెట్టగానే నాకు అక్కడ కనిపించేసింది బేబీ. ఎట్లా అంటే మంచిగా హెడ్ ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బేబీ ఫామ్లో ఉంది, నాకు మంచిగా కనిపించింది. ఐ వాజ్ లైక్ టాప్ ఆఫ్ ద క్లౌడ్స్. ఇంకా వద్దిగా నాకు ఇంకేమొద్దిగా నాకు ఈ ప్రపంచంలో, నాకు నా బేబీ వచ్చేసిందిరా బాబు అనుకున్నా. అంతే, ఒకటే మాట అన్నది, బేబీకి హార్ట్ బీట్ లేదు. ఐ వాజ్ లైక్, ఇప్పుడే కదా ఒక 10 seconds ముందే కదా నేను సంతోషపడ్డది. ఒక 10 seconds సంతోషంగా ఉంటే దేవుడు చూడలేకపోతున్నాడా? బేబీకి హార్ట్ బీట్ లేదు. యాక్చువల్లీ 6th or 7th weekలోనే బేబీకి హార్ట్ బీట్ వచ్చేయాలి, ఇంకా రాలేదు. 9th week కూడా కంప్లీట్ కాబోతుంది, ఇంకో 2 daysలో. ఇంకా కూడా హార్ట్ బీట్ రాలేదు అంటే ఇక్కడ రాకపోతుండొచ్చు అని అన్నారు. ఎందుకో ఆ మాటలు ఒప్పుకోవాలనిపించలేదు. లేదు, మీరు చెప్పేది తప్పు అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. నేను ఇంట్లో వాళ్ళతో కూడా నేను అగ్రి అవ్వలేదు. లేదు అలా అవ్వకపోతుండొచ్చు, నాకు నేను ఆ మాటలు నేను నమ్మలేకపోతున్నాను. ఇంకొకసారి ట్రై చేద్దామని నేను వెళ్ళిన దానికన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ కూడా సేమ్, లేదు హార్ట్ బీట్ లేదు, ఇంకా రాదు, అంతే. ఇట్లా ఇంకా రాదు అంటున్నారు కదా, ఆ వర్డ్ నేను తీసుకోలేకపోతున్నాను. ఇంకా అర్థం కాలేదు. అక్కడ నుంచి ఇంకొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. వెళ్ళిపోతే అక్కడ డైరెక్ట్గా గైనకాలజిస్ట్ ఉంటారు కదా, తనే స్కాన్ చేసి చూసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక చాలా పెద్ద డాక్టర్ గైనకాలజిస్ట్, తనే డైరెక్ట్గా స్కాన్ చేసింది. స్కాన్ చేసి నాతో ఏం మాట్లాడలేదు, స్కాన్ చేసింది, మొత్తం చూసింది. అండ్ ఒకటే మాట అన్నది, అమ్మ ఫస్ట్ నువ్వు అడ్మిట్ అయిపో, యూట్రస్ మొత్తం క్లీన్ చేయాలి. అసలు బేబీ ఫామ్లోనే లేదు, మొత్తం పీసెస్ లాగా అయిపోయింది. ఆ బ్లడ్ కనుక నీ బ్లడ్ స్ట్రీమ్లో మిక్స్ అయింది అంటే అది పాయిజన్ లాగా మారిపోయి నీకు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయని. వాట్? నాకు హార్ట్ బీట్ లేదు, రాదు అన్న మాట కన్నా అది ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. ఏంటో బేబీ ఫామ్లో లేదా, అర్థం కాలేదు నాకు కొంచెం సేపు. అదే ఇప్పుడే కదా, అంటే ఒక 1 month నుంచి నేను అమ్మని కాబోతున్నాను, నా కడుపులో ఒక బేబీ ఉంది, నా పాపనో నా బాబో ఎవరో, నా బేబీ నాకు ఉంది కదా, ఇంకొక 7 months అయితే అయిపోతుంది, నేను చూస్తాను, నేను ఎత్తుకుంటాను, నేను వాళ్ళతో మాట్లాడతాను అనే ఫీలింగ్ నుండి సడన్గా బేబీ ఫామ్లో లేదు అంటుంది, పీసెస్ అయిపోయింది అంటుంది. వాట్? అది నాకు ఇప్పుడు తలుచుకున్నా నాకు బాధ అవుతుంది. అది నేను నిజంగా చెప్తున్నాను, అక్కడి నుంచి ఆ ఫేజ్ నుంచి నేను ఓవర్కమ్ అవ్వడానికి నాకు లిటరల్లీ ఒక 3-4 months టైం పట్టింది. ఐ మీన్ ఎవరు తట్టుకుంటారు చెప్పండి? అమ్మాయిలు వీక్ అని అంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసి కూడా స్ట్రాంగ్గా నిలబడి ఇంకొక 7-8 years మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఒక బేబీని భూమి మీదకి తీసుకొచ్చాను నేను. అమ్మాయిలు వీక్ అని ఎలా అంటారు? సో ఇదంతా హస్బెండ్ విన్నారు. మా హస్బెండ్ విన్నాక ఫస్ట్
బేబీ అవుతే అవుతుంది, లేకపోతే లేదు, బేబీతో నాకు అవసరం లేదు, నాకు ఫస్ట్ నువ్వు ఇంపార్టెంట్. సో ఫస్ట్ అడ్మిట్ అయిపో అంతే. ఇంకా 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 వేరే సెకండ్ థింకింగే లేదు, వేరే థాటే లేదు. ఫస్ట్ అడ్మిట్ అయిపోయాను. యాజ్ యూజువల్ ఇంకా యూట్రస్ మొత్తం క్లీన్ చేశారు. సో తను ఏం చెప్పిందంటే లాస్ట్ ఇయర్ ఒక మిస్క్యారేజ్, ఇప్పుడు మిస్క్యారేజ్. సో కొంచెం బాడీకి టైం ఇద్దాం మనము, ఒక 5-6 months నువ్వు రికవరీ పీరియడ్ లాగా పెట్టుకొని సో మళ్ళీ ట్రై చేద్దాము. సో డాక్టర్ నాకు 5-6 months టైం ఇచ్చింది, కానీ ఐ వాజ్ లైక్ వద్దు, నేను ఇంకా సైడ్కే పోను అని ఒక 2 years నేను గ్యాప్, నేనే కావాలని గ్యాప్ తీసుకున్నాను. 2 years తర్వాత మళ్ళీ ట్రై చేయడం స్టార్ట్ చేసాం. బట్ యాజ్ ఐ సెడ్, నో యూజ్. హాస్పిటల్స్ మీద హాస్పిటల్స్, మెడిసిన్స్ మీద మెడిసిన్స్, ట్రీట్మెంట్ మీద ట్రీట్మెంట్, బట్ ఏది చెయ్యి అక్కడ యూజ్ లేదు, ఏం లేదు. ఇక ఎన్ని హాస్పిటల్స్ తిరిగామంటే లిటరలీ ఇప్పుడు ఒక పలానా పర్సన్ వచ్చి, అరే ఆ హాస్పిటల్లో వాళ్ళు వెళ్ళారంట, వెళ్ళిన 1 monthకి తను కన్సీవ్ అయిపోయింది, బెటర్ అక్కడికి వెళ్ళండి ఒకసారి మీరు అంటే, ఆ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఎంత దూరం ఉంది, మంచి హాస్పిటల్లా కాదా, పెద్ద డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా లేదా, ఏం అవసరం లేదు, వాళ్ళకి మంచిగా అయిందంట నేను కూడా పోతా అంతే. వెంటనే అదే మంత్ అట్లా లిటరల్లీ ఇట్లాంటి వర్డ్స్ విని లిటరల్లీ నేను ఒక 5-6 హాస్పిటల్స్ చేంజ్ అయ్యాను. అంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అక్క, వాళ్ళు వెళ్తే ఒక 1 monthలోనే కన్సీవ్ అయిపోయారు, 1 monthకి అటే పోయింది అంటే, అరే బాగుంది కదా, అంటే నాకు కూడా మంచిగా అవుతుంది కావచ్చు కదా అని వెళ్దాను. ఇంకా వెళ్ళడం ఒక 2-3 months చూడడం, మళ్ళీ డిసప్పాయింట్, వెళ్ళడం ఒక 2-3 months చూడడం, డిసప్పాయింట్. అంటే యాజ్ ఐ సెడ్, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే, ఎక్కడికన్నా వెళ్తే ఇన్ని రకాల టెస్ట్లు చేస్తున్నారు కదా, ఎవరన్నా ఏదన్నా చెప్పకపోతారా, అమ్మాయి నీకు పలానా ప్రాబ్లం ఉంది, సో ఫస్ట్ ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఈ మెడిసిన్ యూజ్ చేద్దాం, ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయాక మనం మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి కానీ దానికి ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ చేసుకుందామని అంటే, ఓకే ప్రాసెస్ నడుస్తుంది అనుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్తే సో అయితే పాత రిపోర్ట్స్ అన్నీ చెక్ చేయాలి. పాత రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి, ఓకే నీకు బ్లడ్ ఇట్లుంది, నీకు లోపల ఇట్లుంది, నీకు ఇది ఉంది అని చూస్తారు. ఓకే ఏం లేదు కదా, సో మనం స్టార్ట్ చేద్దాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, కోర్స్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కొంచెం వేరే హాస్పిటల్స్ అట్లా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, లేదు పాత రిపోర్ట్లు అవి ఎప్పటియో ఉంటాయి, సో మళ్ళీ చేద్దాము అని ఈ టెస్ట్లు మళ్ళీ చేపిస్తారు. మళ్ళీ చేపించి సో ఇవన్నీ టెస్ట్లు చేసుకొని రండి, మనం మళ్ళీ చూసి ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం అంటారు. సో మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ బ్లడ్ తీస్తారు, మళ్ళీ టెస్ట్లు అన్నీ చేస్తారు, చూస్తారు. లిటరల్లీ దానికి నా పాత రిపోర్ట్లకి ఈ రిపోర్ట్లకి పెద్ద ఫరక్ ఏమి ఉండదు, కానీ చూస్తారు, అన్ని టెస్ట్లు చేస్తారు. అన్ని టెస్ట్లు చేసి చూసి అవునమ్మా నీకు ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గానే ఉంది, అంతా కూడా నార్మల్గానే ఉంది, మనం ఒకసారి యూట్రస్ పొజిషన్ ఎట్లుందో చూద్దాం. సరే మళ్ళీ స్కాన్, యూట్రస్ అంతా చూద్దాం, యూట్రస్ కూడా నార్మల్గానే ఉంది, ఓకే సరే మనం కోర్స్ స్టార్ట్ చేద్దామంటారు. ఇది నేను ఇప్పుడు చెప్పేది నాకు ఒక 10 హాస్పిటల్స్లో జరిగింది. ఏంటంటే నార్మల్గా ట్రీట్మెంట్, నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం అంతా నార్మల్గా ఉంటే ట్రీట్మెంట్ ఎలా అవుతుందంటే, ఫస్ట్ నువ్వు వెళ్తావు, పీరియడ్ వచ్చాక 2nd డేనో 3rd డేనో వెళ్తావు. సో నీకు ఎగ్ మంచిగా ఫామ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు. ఎగ్ మంచిగా ఫామ్ అయిందా లేదా అని నీకు 2-3 డేస్కి ఒకసారి రమ్మని చూస్తారు. సో నీకు 12th డే నుంచి 14th డే 16th డే సమ్వాట్ ఆ డేస్లలో నీకు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యేది వాళ్ళు కరెక్ట్గా స్కాన్ చేసి చూసి ఈ పలానా డేట్స్లో కలవండి అని చెప్తారు. సో ఆ డేట్స్లో కలిస్తే ఒకవేళ అంత మంచిగా అవుతే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. ఇది నార్మల్ ట్రీట్మెంట్ అనమాట, నార్మల్గా ప్రాసెస్ ఇది జరుగుతుంది. సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక సమ్వాట్ ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. తర్వాత ఒకవేళ ఇంప్లాంటేషన్ అయ్యింది అంటే తెలీదు వాళ్ళకి, మనకి తెలీదు, ఎవరికి తెలియదు ఇంప్లాంటేషన్ అయిందా లేదా అని. అవ్వడానికి అయితే బేబీ మంచిగా ఉండడానికి మెడిసిన్ ఇస్తారు తర్వాత. సో ఆ 20 to 25 days టైం ఏదైతే ఉందో, నువ్వు నీ హార్ట్ని తీసుకొని ఇట్లా చేతిలో పట్టుకొని డక్కుం డుక్కుం అనుకుంటూ కూర్చోవాలి. ఇది నార్మల్గా నేను ఒక 10 హాస్పిటల్స్లో ఫేస్ చేసిన సేమ్ ప్రాసెస్. ఎన్ని స్కాన్లు చేసుకున్నానో నాకు లెక్క కూడా లేదు, అన్ని టైమ్స్ స్కాన్ చేసుకున్నాను. ఇంకా ఇది చాలా అన్నట్టు ఊర్లో వాళ్ళు అక్కడ చెట్ల మందు పోస్తారు, చెట్ల మందు తాగితే కంపల్సరీ పిల్లలు అవుతారు, అదే నెల అటే పోతుంది అంటారు.
ఇంకా కొంతమంది అక్కడ మెడికల్కి సంబంధించిన మెడిసిన్ ఇవ్వరు కానీ వేరే ఏదో మెడిసిన్ ఇస్తారు, అక్కడికి వెళ్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, నీకు అదే నెల అటే పోతుంది అంటారు. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, నాకు ఆ ప్లేస్ నేమ్ గుర్తుకులేదు, మా అత్తమ్మతో వెళ్ళాను. ఒక పెద్ద ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే కూడా అంత షో ఆఫ్ చేయరు, నిజంగా చెప్తున్నా, అంత షో ఆఫ్ చేయరు. ఆయన ఎట్లా అంటే లేదు హస్బెండ్ని తీసుకొని రావాలి, నువ్వు ఒక్కదాని వస్తే నేను ఎట్లా ట్రీట్మెంట్ చేస్తా అంటే అసలు నువ్వు ఏం చేస్తావు, ఏం చూస్తావు, నాకు ఏమి ఇస్తావు, నాకేం తెలియదు, ఆల్ ఆఫ్ ద సడన్ ఆయన దొరకరా అంటే నేను ఎట్లా, నాకు అర్థం కాలేదు. ఎంత ఇది చేసింది తెలుసా, లైక్ లిటరల్లీ నేను ఇట్లా దేవుణ్ణి ఇక్కడ కూర్చొని ఉన్నా, మీకు పిల్లలు కావాలంటే మీరిద్దరు రావాలి, నేను మీ ఇద్దరు వస్తే ఇట్లా ఇచ్చి పంపిస్తా అన్నట్టు ఇది మాట్లాడిండు. నాకు అది తలుచుకున్నప్పుడల్లా ఎంత నవ్వొస్తుంది తెలుసా. చెట్ల మంది ఏంది, ఈ మందులేంది. ఇంకా కొంతమంది ఉంటారు అక్కడ పోయి అక్కడ ఏదో మందు పోస్తారంట, మందు పోస్తే కొడుకులే కొడతారంట అంటారు. అరే దిమాకుందా మీకు, దిమాకుందా లేదా? పాపనా బాబా అనేది నా మీద కూడా డిపెండ్ అయ్యలేదు, నా మీద కూడా డిపెండ్ అయి ఉండదు. అది ఓన్లీ భర్త నుండి వచ్చే క్రోమోజోన్, ఎక్స్ అయితే పాప, వై అయితే బాబు, అక్కడి నుంచే డిపెండ్ అయి ఉంటుంది తప్పించి మందులు తాగితే కొడుకులు పుడతారు, అదేదో చేస్తే ఆడపిల్లలు పుడతారు అనేది ఉండదు. బై ఛాన్స్ నీకు లక్కు కుదిరి మందు తాగినప్పుడు నీకు కొడుకు పుడితే నీ మైండ్ అట్లా ఫిక్స్ చేస్తుంది, ఏమని మందు తాగొచ్చిర్రు అందుకే నీకు కొడుకు పుట్టిరు అంటారు. కాదు నువ్వు భూమి ఇట్లా తిరిగినా సరే నేను దానికి ఒప్పుకోను నేను, ఎందుకంటే అదొక మిత్ అంతే. వాళ్ళకి ఏదో అక్కడ కలిసి వచ్చి అట్లా కొడుకు పుడతాడే తప్పించి అవన్నీ పనికిరాని ముచ్చట్లు. అండ్ వాటి జోలికి కూడా పోకండి. ఎందుకు పాప అయితే ఏంది, బాబు అయితే ఏంది, ఎవరైతే ఏంది, మన బేబీ కదా, మనకు అది చాలు కదా. యాజ్ ఏ సెట్ అక్కర్లేని సలహాలు కొనుక్కొచ్చుకోవాలంట. పిల్లలు ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి, నేను ఎందుకు కొనుక్కొచ్చుకుంటా? నాకు నిజంగా కావాలని నాకు ఇక్కడ రాసి ఉంటే, దేవుడు నిజంగా నాకు ఒక పాపనివ్వాలని దేవుడు అనుకుంటే నాకు ఇస్తాడు. నేను ఎందుకు కొనుక్కొచ్చుకో, దత్తత తెచ్చుకో, లేకపోతే చుట్టాలలో ఎవరికన్నా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళని తెచ్చి పెంచుకో. నేను అడిగినా నిన్ను లేకపోతే నువ్వు ఫిక్స్ అయిపోయినావా నాకు పిల్లలు గారని, దేవుడు వచ్చి చెప్పిండా, లేకపోతే నువ్వే దేవుడు అని ఫీల్ అవుతున్నావా ఏందన్నట్టు. ఇప్పుడు కామన్ సెన్స్ అంటారు. అరే వాళ్ళ దగ్గర వాళ్ళే ఆల్రెడీ లిటరల్లీ బాధలో ఉంటారు, ఎప్పుడు అవుతారు, ఎట్లా అవుతారా లేదా అని వాళ్ళే బాధలో ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకు అందుకే అయితే లేరు అది దాన్ని ఇంకా బాధ పెడితే నీకేం ఆనందం వస్తుంది చెప్పు, నాకు అర్థం కాదు. బేసిక్ సెన్స్ కదా, ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు లేరని చాలా బాధలోనో డిప్రెషన్లోనో ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కర్లేని సలహాలన్నీ ఇచ్చేసి అవసరం లేని మాటలన్నీ మాట్లాడి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడితే వాళ్ళు ఇంకా బాధపడతారు కదా. అదే ఇప్పుడు వాళ్ళకి అదొక బాధ ఉంది, ఏమో చెప్పలేము. కొంతమందికి అదొక్కటే ఉంటుంది, వాళ్ళకి లిటరల్లీ అన్నీ ఉంటాయి, డబ్బు హోదా అన్నీ ఉంటాయి, పిల్లలు ఒకటే ఉండదు. కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో నీకు కూడా ఒకటి ఉండదు. కానీ వాళ్ళు వచ్చి నీ దగ్గర అరే నాకు 2 కార్లు ఉన్నాయరా, నీకు ఉన్నాయారా అని మాట్లాడారు కదా. మరి అది మినిమం బేసిక్ సెన్స్ అంటారు దాన్ని. నువ్వు ఎందుకు పోయి వాళ్ళని ఏదో గెలికిచ్చి మాట్లాడించి బాధ పెడతారు, నాకు అర్థం కాదు. మనుషులం అబ్బా, అవసరమైతే ఒకళ్ళ సంతోషానికి రీజన్ అవుతాం కానీ ఒకళ్ళ బాధకట్లా మనం రీజన్ అవ్వకూడదు. వీడియో లెంత్ ఎక్కువ అయ్యేలా ఉంది, నేను ఇంకొక వీడియో చేస్తాను, అందులో ఇంకా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. అండ్ నా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎలా అయిందో నేను షేర్ చేసుకుంటాను. సో యాజ్ ఐ సెడ్, లెట్స్ బ్రేక్ ద సైలెన్స్ అరౌండ్ ఇన్ఫర్టిలిటీ అండ్ షేర్ అవుట్ స్టోరీస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా షేర్ చేసుకోవాలనుకున్నా ప్లీజ్ డూ కమెంట్ అండ్ ఐ విల్ రిప్లై ఫర్ షూర్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్. అఖిల ఐశ్వర్య సైనింగ్ ఆఫ్. బాయ్.